పాత్ర నెరేటర్. ఈ స్కిట్ లో నా పాత్ర అపోహలు రాజు. ఈ స్కిట్ లో నా పాత్ర సైన్స్ టీచర్. ఈ స్కిట్ లో నా పాత్ర నరేటర్. ఈ స్కిట్ లో నా పాత్ర డాక్టర్. ఈ స్కిట్ లో నా పాత్ర సైంటిస్ట్. ఈ స్కిట్ లో మా పాత్ర స్టూడెంట్. ఈ స్కిట్ లో నా పాత్ర బామ్మ. హాయ్ హలో నడుపూరు స్టూడెంట్, వణకం. ఈరోజు ప్రత్యేకత ఏంటో మీ అందరికీ తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? ఈరోజు మన స్కూల్లో సైన్స్ డే జరుపుకుంటున్నాం. జరగబోతుంది. కాదు జరుపుకుంటున్నాం. అయితే మన సమాజంలో ఎక్కువ మిస్త్రీ ప్యాకెట్లు ఉన్నాయి. మిస్త్రీ ప్యాకెట్ కాదు, అపోహలు. అపోహలతో సైన్స్ ఎలా డ్యాన్స్ వేసిందో చూద్దాం. గుడ్ మార్నింగ్ టీచర్. పిల్లలు, ఈ రోజు నేను మీకు అపోహల గురించి చెప్పబోతున్నాను. మీలో ఎవరికైనా అపోహలు అంటే ఏంటో తెలుసా? నాకు తెలుసు టీచర్. అపోహలు అంటే టీచర్ మర్చిపోయింది టీచర్, నాకు తెలియదు. ఇంకెవరికైనా తెలుసా? టీచర్ నాకు తెలుసు టీచర్. అపోహల గురించి మా బామ్మ నాతో ఎప్పుడూ చెప్తూ ఉండేది టీచర్. అపోహలు అంటే మూఢనమ్మకాలు. మూఢనమ్మకాలు అంటే లేనివి ఉన్నట్టు ఊహించుకున్నావే మూఢనమ్మకాలు. వెరీ గుడ్ సనా, సిడా. ఇప్పుడు సనా చెప్పినట్టు అపోహలు అంటే మూఢనమ్మకాలు. మన లోకంలో ఇలాంటి మూఢనమ్మకాలు చాలా ఉన్నాయి. తెలుసా మీకు? నేనే అపోహల రాజుని. అపోలో రాజా కాదు, అపోహల రాజుని. వాట్సాప్ యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్. చాట్‌జిపిటి కూడా నా దగ్గరే ట్యూషన్ తీసుకుంది. నమ్మితే నమ్మండి, లేకపోతే కూడా నమ్మండి. అవునట్టు మీ అందరికీ ఒక విషయం చెప్తాను. రాత్రి గోర్లు కత్తిరిస్తే అందాల దెయ్యం నిద్రలోకి వస్తుంది. నల్ల పిల్ల వదిలి వస్తే మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని వదిలిపోతుంది. అమ్మో, అందుకే నా స్వీట్ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఈ మొహానికి అమ్మాయి కూడా ఉందా? టీచర్ అమ్మా, చెప్పండి అమ్మా. మనవరాల్ని తీసుకురావడానికి వస్తున్నానమ్మా. ఎవరు మీ మనవరాలు? సనా అమ్మా. సనా, యూ కెన్ గో నా. బామ్మగారు, మీరే చెప్పండి. రానున్న సమయంలో బిర్యానీ తింటే కట్టు వెళ్ళిపోతుంది కదా? అవును బాబు, మా కాలంలో టీవీ లేదు, పురుగులు లేదు. ఎవరు ఏది చెప్పినా సరే అని నమ్మేవాళ్ళం. కాదు, అలా ఏమీ జరగదు. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? చాలాగా రాగు. నిద్రలో మాట్లాడితే భూతం వైపు కనెక్ట్ అవుతుంది తెలుసా? కాదు, గోర్లు కత్తిరిస్తే ఏమీ జరగదు. పిల్లి దారి దాటడం ఒక సహజమైన సంఘటన మాత్రమే. గ్రహణం అనేది సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే వరుసలో రావడం. ఇదంతా కాదు, నాకు తెలిసిన ఒక సైంటిస్ట్ ఉన్నారు. ఆమెను అడిగి అసలు ఇక్కడ దీనికి పరిష్కారం ఏంటో తెలుసుకున్నాను. హలో సైంటిస్ట్ గారు, ఎక్కడున్నారు? త్వరగా రండి. ఇక్కడ సైన్స్ కి అపోహలకి మధ్య యుద్ధం జరుగుతుంది. దీన్ని మీరే పరిష్కరించండి. నేను కాంతి మీద పరిశోధన చేశాను. ప్రపంచ ప్రజలకు నిజం చూపించాను. సైన్స్ అంటే టెస్ట్ చేసి చూపడం, వాట్సాప్, యూట్యూబ్స్ లో చూసి చెప్పడం కాదు. అపోహలను, ఇలాంటి అపోహల రాజును కూడా నమ్మకూడదు. మీరేం చెప్పాలో నేను చెప్తాను వినండి. నిజంగా మాట్లాడితే భూతం వైపు కనెక్ట్ అవుతుంది తెలుసా మీకు? పిల్లలు, మీరు ఇలాంటి అపోహలు ఏమీ నమ్మకూడదు. ప్రశ్నించండి, పరిశోధించండి, తెలుసుకున్న తర్వాతే నమ్మండి. జ్వరం వస్తే మందులొద్దు. 3 నిమ్మకాయలతో శుద్ధిపోతు చేస్తే అదే ఎగిరిపోతుంది. ఫ్యాన్ కిందకు వచ్చింటే జ్ఞానం కూడా ఎగిరిపోతుంది. వీడు ఎప్పుడూ ఫ్యాన్ కిందే పడుకుంటాడు, అందుకే వీడి జ్ఞానం లేకుండా పోయినట్టుంది. ఎక్కువగా చదివితే మెదడు ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. అయితే సైంటిస్ట్ అందరి బుర్రలు ఎక్స్ప్లోడ్ అయిపోవాలి. నిజమే అది. నువ్వు చెప్పే అపోహలు చాలు.
వస్తాయి. బాయ్ రాజా. పిల్లలు, ఇప్పటి నుంచి మీరు అపోహని నమ్మడం ఆపేయండి. సైన్స్ అనేది మనకి జీవితం ఎలా గడపాలో చెప్తుంది. సో మీరు ఎప్పుడు మూఢనమ్మకాన్ని నమ్మవద్దు. అమ్మా, మా చిన్నతనంలో నుండి మాకు ఇలా చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల ఎవరు ఏం చెప్పినా నమ్మేవాళ్ళం. ఇకపై ఎవరు ఏం చెప్పినా నమ్మం. ఇకపై పరిశోధించాక మాత్రమే నమ్ముతాం. అపోహలు మనల్ని వెనక్కి లాగుతాయి, సైన్స్ మనల్ని ముందుకు నడిపిస్తుంది. గూగుల్ కన్నా బ్రెయిన్ మిన్న. నమ్మకం కాదు, నిజం వెతుకుదాం. జై భారత్, జై సైన్స్, జై విజ్ఞాన్, జై హింద్.